అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నడుము కింద భాగం చచ్చుబడిపోతేనేమి, 3 శస్త్రచికిత్సలు, 183 కుట్లు పడితేనేమి, వీల్ చైర్కే పరిమితం అయితేనేమి, 45 ఏళ్ల వయసులో ఉంటేనేమి, పక్షపాతం అయితేనేమి, వాటన్నింటికీ సమాధానం తన వజ్ర సంకల్పం. గెలిచే వరకు వదల్లేదు. ఆఖరికి పారా ఒలింపిక్స్లో షాట్ పుట్లో రజతం గెలిచినంత వరకు ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తానే దీపా మాలిక్. తన జీవితం గురించి ఈరోజు మనం తెలియని విషయాలు తెలుసుకుందాం. మన భారత్కు మరో పతాకం అందించిన దీప ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ధైర్య సాహసాలకు పెట్టింటి పేరు. దీప వెన్నెముక్కలో కణితి ఉన్నట్లు 1999లో వైద్యులు తేల్చారు. శస్త్రచికిత్స కారణంగా ఆమె ఎంతో బలహీనపడింది. తనిక నడవలేనని తెలిసినా అధైర్యపడలేదు. కార్గిల్ యుద్ధంలో పాల్గొని విజయవంతంగా తిరిగొచ్చిన భర్త కర్నల్ బిక్రమ్ సింగ్ నే ఆమె స్ఫూర్తిగా తీసుకుంది. 14 ఏళ్ల నరకం అనుభవించింది. ఆమె జీవితంలో పోరాడాలని నిర్ణయించుకుంది. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే దీప నడవలేని స్థితిలోనూ భిన్నమైన క్రీడల్లో ప్రవేశించాలని సంకల్పించుకుంది. 36 ఏళ్ల వయసులో ఆమె స్విమ్మింగ్, రేసింగ్, అథ్లెటిక్స్ లాంటి క్రీడల్లో రాణించేందుకు ప్రయత్నించింది. హిమాలయ మోటార్ స్పోర్ట్స్ సంఘంలో చేరి సాహస క్రీడల్లో శిక్షణ పొందింది. హిమాలయాల్లో వణికించే వాతావరణంలో బైక్పై 1700 కిలోమీటర్ల దూరాన్ని 8 రోజుల్లో పూర్తి చేసి ఆశ్చర్యపరిచిన దీప బైక్ రైడింగ్కు వీలుగా భుజాలు బలంగా తయారు చేయడానికి ఆమె స్విమ్మింగ్ కూడా నేర్చుకుంది. బైక్ రైడింగ్లో 4 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ దీపా పేరిట ఉన్నాయి. అంతేకాదు స్విమ్మింగ్లోనూ ఆమె ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. స్విమ్మింగ్లో 13 అంతర్జాతీయ పతాకాలు సాధించింది. దీపా ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. ఆమె ఆల్రౌండర్. ఏదో ఒక ఆటకే పరిమితం కాలేదు. బైక్ రైడింగ్లో పక్కన పెట్టి జావ్లిన్ త్రో, షాట్ పుట్లపై దృష్టి సాధించింది. ఈ క్రీడల్లోనూ జాతీయ రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. 2012 లండన్ పారా ఒలింపిక్స్లోనే ఆమె పోటీ పడాల్సి వచ్చింది. అప్పుడు పరిమిత బర్తులే ఉండటంతో ఆమెకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఈసారి మాత్రం దీప వదులుకోలేదు. రియో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. చరిత్ర సృష్టించింది. 2012లో అర్జున్ అవార్డు సాధించిన ఈ హర్యానా ధీర గో స్పోర్ట్స్ అకాడమీ సహకారంతో ఒలింపిక్స్లో సత్తా చాటింది. 2 అమ్మాయిల తల్లి అయిన దీప రిటైర్ అయ్యే వయసులో దేశం గర్వించే ఘనతను సాధించింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.